వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి సుమారు 1000 మందికి పైగా ఈ యోగాసనాల్లో క్రీడాకారులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అధ్యక్షురాలు రాధిక గారు, అలాగే కార్యదర్శి కుమార్ గారు, ఇలా సొసైటీకి సంబంధించినటువంటి రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంది ఏర్పాట్లు. ప్రధానంగా ఏమిటంటే జిల్లాల్లో గెలిచినటువంటి క్రీడాకారులు రాష్ట్రం ఉంది, ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఖేలో ఇండియాకి, అక్కడి నుంచి ఆసియా క్రీడలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా యోగా అంటే ఒకప్పుడు ఆరోగ్యం, ఆధ్యాత్మికత నుంచి క్రీడగా రూపాంతరం తీసుకొస్తా ఇది విద్యార్థి దశ నుంచే రావడంతో పాటుగా అందరూ చేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఒక సిలబస్ను రూపొందించడం, ఆ సిలబస్కి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి, అలాగే జడ్జీలు ఉంటాం, జ్యూరీ ఉంటాం, అన్ని కూడా పద్ధతి ప్రకారంగా జరిగేటువంటి ఒక యోగాసనాలు అంటే ఏదో మనం ఇంట్లో చేసుకునేది కాకుండా క్రీడగా ఉన్నప్పుడు ఏ విధమైన నియమ నిబంధనలు ఉంటాయో అన్నిటినీ కూడా పెడతాం జరిగింది. దానికి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళందరూ, అదే ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు కానీ యోగాకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒక మహిళ అధ్యక్షురాలిగా రాష్ట్రానికి ఉన్న సమయంలో ఈరోజు ఒక జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అనేది ఎంతో సంతోషదాయకం. దసరా సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఒకసారి దీన్ని ఈరోజు విజయవాడే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అవగాహన కల్పించుకుని పెరగాలని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ విజయవాడలో జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించాలని చెప్పి కోరుతున్నాను. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఇక్కడికి మనకి అనుమతించినటువంటి జయదీప్ ఆర్య గారికి, అలానే ఉదిత్ సేత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే రామకృష్ణ సార్, అవర్ అసోసియేషన్ ప్యాటర్న్ మెంబర్ అయినటువంటి రామకృష్ణ సార్ చెప్పినట్లుగా, సో ఇక్కడ జూనియర్ క్యాడర్ అండ్ సీనియర్ సి క్యాడర్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అసోసియేషన్ హోస్ట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో ఇందాక చెప్పినట్టుగా నేషనల్స్ గేమ్స్కి వెళ్ళడానికి కానీ, ఖేలో ఇండియాకి వెళ్ళడానికి కానీ, అలానే ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి కానీ అర్హత ఉన్న ఒకే ఒక యోగాసన భారత్ అసోసియేషన్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తోటి రికగ్నైజ్ అయినటువంటి బాడీ, అలానే ఒలింపిక్ అసోసియేషన్ అసోసియేట్ మెంబర్ కూడా. సో కాబట్టి ఇది ఆథరైజ్డ్గా అసోసియేషన్గా ఉండి, అలానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తోటి కూడా అనుబంధం ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా జడ్జెస్ని ప్రమోట్ చేస్తుంది, అలానే నేషనల్ కోచెస్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ విన్ అయినటువంటి వాళ్ళు ఫర్దర్గా ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి అర్హత పొంది ఉంటారు. అలానే భవిష్యత్తులో ఒలింపిక్లో కూడా 2030కి ఒలింపిక్లో కూడా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు యోగాసన భారత్. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరు అందరూ తప్పకుండా వచ్చి ఆ పర్ఫార్మెన్స్ని వీక్షించి, మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా యోగాసన అథ్లెట్స్ని తీర్చిదిద్దడానికి ఈ కాంపిటీషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దీన్ని చూసి మన అథ్లెట్స్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా దీన్ని 30 రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేకత, అలానే చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి స్థితి ఇది. సో అట్లానే మా అసోసియేషన్కి గౌరవాధ్యక్షులైనటువంటి రామకృష్ణ సార్ పర్యవేక్షణలో ఏదన్నా ఇంకా పటిష్టంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.